బరగ్గా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. అప్పడాల పేట తీసుకుని దాని మీద కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి పంచదార పెట్టుకొని కలుపుకోవాలి. పంచదార ఇలా కరుగుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉండాలి. మళ్ళీ అడుగంటేస్తుంది. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా పంచదార అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పోసుకొని బాగా కలపాలి. కలిపేసి దీన్ని తీసి అప్పడాల కర్రకి ఇలా నెయ్యి రాసి కొంచెం దాన్ని ఇలాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇది చల్లారాక కట్ చేసుకొని పీసుల్లాగా టేస్ట్ చేయాలి.